ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఒక తీవ్రమైనటువంటి సమస్యను ఎదుర్కొంటూ ఉన్నది. మేము ప్రగతిశీల యువజన సంఘం, ప్రగతిశీల మహిళా సంఘంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని బస్ డిపోలకు సంబంధించినటువంటి సర్వే నిర్వహించాము. ఏ బస్ డిపోలో కూడా సరైనటువంటి బస్సులు లేనటువంటి పరిస్థితి ఉంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కూడా ఇవాళ బస్సుల సంఖ్య లేనటువంటి పరిస్థితి ఉంది. అన్నీ కూడా కాలం చెల్లినటువంటి బస్సులు ప్రయాణంలో ఎక్కడ ఆగుతాయో, ఎక్కడ రిపేర్ వస్తాయో తెలియనటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్థితి ఉంది. అదేవిధంగా 3000 బస్సుల్ని కూడా తొలగించినటువంటి పరిస్థితి ఉంది. జనాభా ప్రయాణికుల సంఖ్య ఏమో పెరిగింది, బస్సుల సంఖ్య ఏమో తగ్గింది. ఉద్యోగులు కూడా సరైనటువంటి సంఖ్యలో లేనటువంటి పరిస్థితి ఉంది. ఇంకా అనేక ఏజెన్సీ గ్రామాలలో కూడా మరి బస్సుల యొక్క సర్వీసులను కూడా తగ్గించడంతో మరి ఏజెన్సీ ప్రాంతాలలో కూడా బస్సు సౌకర్యం లేక కూడా ఇబ్బంది పడుతున్నటువంటి స్థితి ఉంది. అందుకనే అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యాలని కల్పించాలి. అదేవిధంగా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కూడా నూతన బస్సులను కొనుగోలు చేసి ప్రయాణికుల సమస్యని పరిష్కరించాలని చెప్పి మేము ప్రగతిశీల యువజన సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.